Hello. Good afternoon, everyone. నా పేరు డాక్టర్ పి. కిరణ్ కుమార్ అండి. ఐఎమ్ a consultant orthopedic trauma and joint replacement surgeon, and I've also done arthroscopy and sports medicine fellowship in Delhi, and I work as a consultant in KIMS hospital. And today I'm going to talk about the common sports injuries of knee joint in particular. Uh, so basically, coming to the anatomy of the knee joint, can I have the video of the anatomy, please? యా యాజ్ యూ కెన్ సీ ఇక్కడ వీడియోలో సైమల్టేనియస్గా ఇది కూడా చూపిస్తాను. పాజ్ ఫర్ ఎ సెకండ్. ఇక్కడ చూసినట్లు మీరు ఇది తొడ ఎముక, ఇది కాలెముక. దీన్ని మనము ఫీమర్ అని అంటాము, దీన్ని టిబియా అని అంటాం. దీని ముందు వచ్చే మన మోకాలు చిప్ప ఎముకని మనం పటెల్లా అని అంటాం. సో ఈ మూడు కలిసి మనకు మోకాలు కీల్భాగంని ఫామ్ చేస్తాయి. సో మనకు యూజువల్గా నీ చుట్టూ ఉండే సపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఆ సపోర్ట్ లిగమెంట్స్ కానీ అవి దెబ్బతినే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మెయిన్ లిగమెంట్స్ ఏవి, ఆ లోపల ఉండే కుషన్ లాంటి సపోర్ట్స్ ఏవి, ముందరికి వెనక్కి జరగకుండా మనకు కాపాడే లిగమెంట్స్ ఏవి, అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. మీరు వీడియోలో చూసినట్లుగా ఇక్కడ కాలి లోపల వైపు ఉండే లిగమెంట్ ఇది మనకు దీన్ని మీడియల్ క్రూషియేట్ లిగమెంట్ అని అంటాము. ఈ బయట వైపు ఉండే కాలు లిగమెంట్ని మనము లేటరల్ క్రూషియేట్ లిగమెంట్ అని అంటాం. ప్లే ద వీడియో. సో అక్కడ చూసినట్లుగా లోపల వైపు తొడ లోపల వైపు ఉండే భాగంని మీడియల్ కొలేటర్ లిగమెంట్, బయట వైపు ఉండే భాగంని లేటరల్ కొలేటర్ లిగమెంట్ అని అంటాం. సో మోకాలు చిప్ప ముందు భాగంని మనం తీసేస్తే ఇప్పుడు మనకి 2 లిగమెంట్స్ జాయింట్ లోపల కనిపిస్తాయి. దీన్ని ఒకటి యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది ఒకటి, తర్వాత వెనక సైడ్ ఉండే లిగమెంట్ ఇక్కడ చూస్తే మనకు దీన్ని పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని అంటాం. ఓకే, ఈ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ పాజ్ ద వీడియో. సో ఈ కొల్లేటరల్ లిగమెంట్స్ పని ఏమి మనకి జాయింట్లో? కొల్లేటరల్ లిగమెంట్స్ అనేవి మనకు సైడ్ సపోర్ట్స్ లాగా పనిచేస్తాయి. సో మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అటు ఇటు సబ్లక్సెట్ అంటే ఇన్ ద సెన్స్ పక్కకి జరగకుండా ఇటువైపు తర్వాత ఇటువైపు మనకు సపోర్ట్స్ లాగా పనిచేస్తాయి ఈ మీడియల్ అండ్ లేటరల్ కొల్లేటరల్ లిగమెంట్స్. ప్లే ద వీడియో. వీడియోలో మీరు చూస్తున్నట్లుగా అటుపక్క ఇటుపక్క జరపకుండా అది సపోర్ట్ చేస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చే పోస్టీరియర్ అండ్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్. మీరు వీడియోలో చూసినట్లుగా ఒకటి ముందర నుంచి వెనక్కి వస్తుంది, ఒకటి వెనక నుంచి ముందరకు వస్తుంది. పాజ్ ద వీడియో. దీని పని ఏమి అని అంటే మీరు ఇప్పుడు సైడ్ నుంచి చూసినప్పుడు ఒకటి ముందు నుంచి వెనక్కి పోయే లిగమెంట్ దీన్ని ఏసియల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాము. అలాగే వెనకల నుంచి ముందరకు వచ్చే లిగమెంట్ని దీన్ని పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. ఈ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ లిగమెంట్స్ పని ఏమి అని అంటే మనకు మోకాలు పైన తొడ ఎముక ఇట్లా ముందరికి జారకుండా ఈ ముందర పక్క ఉండే ఏసియల్ అనేది కాపాడుతుంది. వెనక్కి జారిపోకుండా పీసీఎల్ అనే లిగమెంట్ మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మనకు ఇందాక మీకు డిస్క్రైబ్ చేసినట్లుగా లోపల జరిగే కామన్ లిగమెంట్స్ ఒకటి ఏసిఎల్, ఒకటి పీసీఎల్ అంటే పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, మెనిస్కస్. మెనిస్కస్ అనే కుషన్ లాంటి సబ్స్టెన్సెస్ ఏవి అని అంటే ఈ తొడ ఎముకకి కాలెముకకి ఈ స్మూత్ కార్టిలేజ్ మనకు రబ్ కాకుండా ప్లస్ సర్ఫేస్ ఏరియా కొంచెం ఇంప్రూవ్ అయ్యి స్మూత్గా గ్లైడ్ అయ్యేదానికి 2 కుషన్ లాంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి సి షేప్లో ఉండేవి. యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో ఇక్కడ సి షేప్లో ఉండేది. దీన్ని మనం మెనిస్కస్ అని అంటాము. ఈ లిగమెంట్ ఈ మెనిస్కల్ ఇంజరీస్ కూడా మనకు స్పోర్ట్స్ ఇంజరీస్ జరిగినప్పుడు కామన్‌గా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మీడియల్ మెనిస్కస్ అంటే కాలు లోపల వైపు ఉండే కండరము, తర్వాత లేటరల్ మెనిస్కస్ అంటే కాలు బయట వైపు ఉండే కండరం. ఈ 2 దెబ్బతినే అవకాశం ఉంటది. ఎంసీఎల్ అండ్ ఎల్సీఎల్ అనేది కొల్లేటరల్ లిగమెంట్స్. ఈ సైడ్ సపోర్ట్ ఉండే లిగమెంట్స్. ఈ 2 కూడా మనకు ఇటుపక్క ఉండేవి మనకి ఇంజరీ జరిగినప్పుడు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మల్టీ లిగమెంట్ ఇంజరీస్ అంటే ఒకటేసారి 2, 3 లిగమెంట్స్ కలిసి దెబ్బతినడం. ఏసీఎల్, క్రూషియేట్ లిగమెంట్, ఏసీఎల్ తర్వాత మెనిస్కస్, తర్వాత కొల్లేటరల్ లిగమెంట్స్, లేదంటే పోస్టరోలేటరల్ కార్నర్ అని సెపరేట్‌గా కొన్ని ఇంజరీస్ ఉంటాయి. అంటే ఇది యూజువల్లీ ట్రామా కేసెస్‌లో జరుగుతాయి రాదర్ థాన్ స్పోర్ట్స్. ఏదైనా డైరెక్ట్ అసాల్ట్ బైక్ వచ్చి ఏదైనా క్రష్ అయింది లేదంటే ఆహ్, ఆహ్, కంప్లీట్‌గా స్పోర్ట్స్ ఇంజరీస్‌లో ఎవరన్నా డైరెక్ట్ వచ్చి మోకాళ్ళ పైన కొట్టడం, లేదంటే డాష్‌బోర్డ్ ఇంజరీస్ దీనిలాంటి ఇంజరీస్‌లో ఈ లిగమెంట్ ఇంజరీస్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్ డిస్‌లొకేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మనకి ఇప్పుడు ఈ క్రూషియేట్ లిగమెంట్స్ లేదంటే ఈ మెనిస్కల్ ఇంజరీస్ ఎవరిలో జరగొచ్చు.
బీయింగ్ ఫీమేల్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ద హార్మోనల్ డిఫరెన్సెస్ కావచ్చు, వాళ్ళ అనాటమీ లేదంటే మజిల్ స్ట్రెంత్ వల్ల కావచ్చు. వాళ్ళకి ఇన్ కంపారిజన్ విత్ మేల్స్, ఫీమేల్స్‌కి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీస్. నార్మల్ పీపుల్ కంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో స్పెషల్లీ అంటే యాక్టివ్ మూవ్‌మెంట్స్ ఉండేది, బ్రిస్క్ రిఫ్లెక్సెస్ ఉండే స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్లలో ఈ లిగమెంట్ ఇంజ్యూరీస్ జరిగే అవకాశం ఎక్కువుంటుంది. లైక్ ఫుట్‌బాల్ గాని, బాస్కెట్‌బాల్ గాని, జిమ్నాస్టిక్స్, స్కేటింగ్ ఇవన్నీ. తర్వాత పూర్ కండిషనింగ్. పూర్ కండిషనింగ్ అనంటే మనం ఏ యాక్టివిటీ లేకుండా జస్ట్ డల్‌గా ఉండి ఏమంటే సోబర్ లైఫ్ స్పెండ్ చేస్తూ సడెన్‌గా ఒకసారి ఏదైనా స్పోర్ట్ గాని, జాగ్ గాని, రన్ గాని అట్లా ఏదైనా చేషినా గూడా మనకు అంటే వి ఆర్ నాట్ అకస్టమ్డ్ టు దట్ వర్క్ ఆర్ టు దట్ స్పోర్ట్. సో, ఆ కండిషనింగ్ అనేది లేదు కాబట్టి దానివల్ల మనకు ఈ లిగమెంట్ ఇంజ్యూరీస్ జరిగే రిస్క్ ఉంటుంది. ఇంకొకటి ఫాల్టీ మూవ్‌మెంట్ ప్యాటర్న్స్. అంటే సడెన్‌గా ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే టైంలో మనము ఆహ్, ఫుట్‌బాల్ ప్లేయర్స్ చూస్తే సడెన్‌గా ముందరికి వెళ్ళడం, వెనక్కి జరగడం లేదంటే కంప్లీట్ టర్న్ అరౌండ్ కావడం. ఇట్లా అంటే దే షుడ్ బి ట్రైన్డ్ ఇన్ డూయింగ్ దోస్ మూవ్‌మెంట్స్. అట్లా మూవ్‌మెంట్స్ వాళ్ళు ట్రైన్డ్ కాదు అనంటే బికాస్ ఆఫ్ దోస్ ఫాల్టీ మూవ్‌మెంట్స్ ఇట్ ఇట్ కెన్ లీడ్ టు లిగమెంట్ ఇంజ్యూరీస్. అండ్ ఇంకొకటి ఇనాడిక్వేట్ ఫుట్‌వేర్ వైల్ వేరింగ్ ద ఐ మీన్ వైల్ ప్లేయింగ్ ద స్పోర్ట్స్. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, కాజెస్ అంటే ఎందుకు జరగొచ్చు ఈ లిగమెంట్ ఇంజ్యూరీస్ ఏసీఎల్, పీసీఎల్ ఆర్ మెనిస్కస్ ఏదన్నా ఎందుకు జరగొచ్చు అనంటే దీస్ ఆఫెన్ హ్యాపెన్ డ్యూరింగ్ టు స్పోర్ట్స్. ఇందాక డిస్కస్ చేసినట్లుగా. ఎప్పుడు జరుగుతుంది అనంటే మన లిగమెంట్ పైన మనం ఓవర్ ప్రెషర్ పెడుతున్నాం ఆర్ స్ట్రెస్ పెట్టినప్పుడు ఆ లిగమెంట్ ఇంజ్యూరీస్ జరిగే అవకాశం ఉంటుంది. యాస్ యూ కెన్ సీ హియర్ క్లియర్లీ ఇట్ ఈస్ పివోటింగ్ ఓవర్ ఏ ఫర్మ్‌లీ ప్లాంటెడ్ ఫుట్. ఓకే. ఆర్ సడెన్ స్లోయింగ్ అండ్ చేంజింగ్ ఇన్ డైరెక్షన్. అంటే ఫుట్‌బాల్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా పరిగెడుతున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక్కసారి స్టాప్ చేయాలనుకుంటే, తనకి ఈ ఫీమర్ అనేది ఆటోమేటిక్‌గా కొంచెం ముందరికి జరగడం జరుగుతుంది. దానివల్ల ఈ ఏసీఎల్ పైన కొంచెం ప్రెషర్ పడి ఆ లిగమెంట్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. లేదంటే వైల్ రన్నింగ్ సడెన్ స్లోయింగ్ డౌన్ లేదంటే డైరెక్ట్ కాంటాక్ట్ అల్గోజన్ ఇందాక చెప్పినట్టు. లేదనంటే ఏదైనా జంప్ నుంచి మనం డైరెక్ట్ ల్యాండ్ అయినప్పుడు సేమ్ మళ్ళీ ఈ ఫీమర్ బోన్ అనేది మనకు ముందరికి జరిగిపోయే రిస్క్ వల్ల ఆ ఏసీఎల్ పైన స్ట్రెయిన్ పడి మనకు ఆ లిగమెంట్ ఇంజ్యూరీ ఛాన్సెస్ అనేది రిస్క్ ఉంటుంది. సో, కెన్ ఐ హావ్ ద మెకానిజం ఆఫ్ ద ఇంజ్యూరీ వీడియో ప్లీజ్? సో, ఇక్కడ చూసినట్లు కెన్ పాజ్ ద వీడియో. యాహ్! పాజ్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఈమె సడెన్‌గా ద వన్ హూ ఈస్ ప్లేయింగ్ ద స్పోర్ట్ తన ఫుట్ గ్రౌండ్‌లో ఫర్మ్‌గా అట్లే ప్లాంటెడ్ ఉంది. బట్ సడెన్ షీ ఈస్ టేకింగ్ ఏ రొటేషన్. అప్పర్ బాడీ మొత్తం ఒకసారి ఇట్లా ట్విస్ట్ అయితుంది. సో, ఈ ట్విస్ట్ అయినప్పుడు మనకు లోపల నీ జాయింట్‌లో జరిగే మెకానిజం ఎట్లా ఉంటుందో చూడండి. ప్లే ద వీడియో. ఇప్పుడు చూసినప్పుడు ఫుట్ అలాగే ఉంది. బట్ నీ మొత్తం ముందరికి జరుగుతా ఉంది కాబట్టి, సో, ఆ కంప్లీట్ రొటేషన్ మూవ్‌మెంట్‌లో ఆ ఏసీఎల్ పాజ్. అది చూసారు గదా! ఆ లిగమెంట్ పైన మొత్తం ప్రెషర్ పడి మొత్తం అది కంప్లీట్ టేర్ అయ్యే రిస్క్ ఉంటుంది. ప్లే ద వీడియో. సో, చూసారా వన్స్ ఒక్కసారి ఆ లిగమెంట్ అట్లా పాస్ అయిన తర్వాత యాంటీరియర్‌గా పోయే స్టెబిలిటీ పోతుంది కాబట్టి ముందరికి జరిగే రిస్క్ ఎక్కువవుతుంది. దానివల్ల పెయినొస్తుంది. సో, ఇలాంటి లిగమెంట్ ఇంజ్యూరీస్ జరిగినప్పుడు మనకు ఇమ్మీడియేట్‌గా వి కెన్ హియర్ పాపింగ్ సౌండ్ ఆఫ్ సెన్సేషన్. ఆహ్, యాస్ యూ కెన్ సీ క్లియర్‌లీ ఇన్ ద వీడియో. అన్‌డ్యూ స్ట్రెస్ ఆర్ ప్రెషర్ పడినందుకు దట్ లిగమెంట్ హాస్ యీల్డెడ్ బియాండ్ ఇట్స్ కెపాసిటీ. ఓకే. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, ఏదైనా లిగమెంట్ ఇంజ్యూరీ జరిగినప్పుడు మనకు గ్రేడింగ్ అనేది కామన్‌గా మనం చూస్తాము. 3 టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 అంటే ఇట్ ఈస్ మైల్డ్‌లీ డామేజ్. జస్ట్ ఓన్లీ స్ట్రెచ్ ఉంది. బట్ ద లిగమెంట్ హాస్ నాట్ టార్న్. సో, ఇట్లాంటి కండిషన్స్‌లో మనకు జాయింట్ స్టేబుల్‌గానే ఉంటుంది. గ్రేడ్ 2 అంటే లిగమెంట్ ఇట్ హాస్ స్ట్రెచ్డ్ టు ఎ పాయింట్ దట్ సమ్ ఆఫ్ ఇట్స్ ఫైబర్స్ అంటే ఒక 100% ఉండే ఫైబర్స్‌లో ఆల్‌మోస్ట్ 33-50% వరకు ఫైబర్స్ డ్యామేజ్ అయినట్లు. సో, దాన్ని పార్షియల్ టేర్ అని అంటాము. లిగమెంట్ కొంచెం లాక్సిటీ ఉంటుంది. ప్లస్ జాయింట్ కూడా లిటిల్ బిట్ అన్‌స్టేబుల్ ఉంటుంది. అండ్ థర్డ్ అంటే కంప్లీట్‌లీ టోర్న్ లిగమెంట్. 100% ఫైబర్స్ ఉన్నాయనంటే ఆ మొత్తం బల్క్ మొత్తం కట్ అయిపోయి, మనకు లిగమెంట్ మొత్తం కట్టుకోకపోవడం. సో, ఆ కట్ అయిపోవడం వల్ల మనకు ఈ ముందరికి జరిగే స్టెబిలిటీ అనేది ఏసీఎల్ దాంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి జాయింట్ ఈస్ అన్‌స్టేబుల్ హియర్. సో, వాళ్ళు నడిచినప్పుడు కాళ్ళు సడెన్‌గా నాకు కదులుతున్నట్లు అనిపిస్తుంది అని చెప్పడం వాళ్ళ కామన్ కంప్లెయింట్ ఉంటుంది. ఈ గ్రేడ్ 3 ఇంజ్యూరీస్‌లో. యూజువల్లీ దీస్ ఏసీఎల్ టియర్స్ ఆర్ కంప్లీట్ ఆర్ నియర్ టోటల్ అంటే అట్‌లీస్ట్ ఓన్లీ ఒక 20-30% ఆఫ్ ఫైబర్స్ దే మే బి రిమైనింగ్ అంతే. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, ఇందాక మీరు చూపించినప్పుడు మెకానిజంలో సడెన్‌గా ఆ ప్లాంటరీ గ్రేడ్ ఫుట్ పైన ఒక్కసారి ప్రెషర్ ఇట్లా వచ్చినందుకు ఈ మూవ్‌మెంట్ డ్యామేజ్ అయ్యి ఏసీఎల్
కట్ అయింది. సో, ఆ ఏసీఎల్ లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు ఆ క్లియర్ ఆ సౌండ్ ఎవరైతే స్పోర్ట్ ఆడుతున్నారో హీ కెన్ అప్రిషియేట్ దట్ సౌండ్. టిపికల్లీ హిస్టరీ గూడా అట్లే ఉంటుంది. వైల్ ఐయామ్ ప్లేయింగ్ ఎ స్పోర్ట్ నాకు సడెన్‌గా ఒక పాపింగ్ సెన్సేషన్ లాగా అనిపించింది సార్. తర్వాత నాకు సివియర్ పెయిన్ వచ్చింది. నేను చేసే స్పోర్ట్ ఆడలేకపోయినాను. అడుగు తీసి అడుగు ఏయలేకపోయినాను. సడెన్‌గా స్వెల్లింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ అక్యూట్ ఏసీఎల్ టేర్స్‌లో క్లాసికల్‌గా ఈ సింప్టమ్స్ అన్నీ చెప్తారు. తర్వాత ఇన్ కేస్ కొంతమంది అక్యూట్ ఏసీఎల్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ మేనేజ్ చేసుకొని నెగ్లెక్టెడ్ టైర్స్ అయిపోతాయి. అంటే దే ఆర్ నాట్ అడ్రెస్డ్ ప్రాపర్‌లీ అట్ ఇనీషియల్ స్టేజ్. సో, అటువంటి స్టేజ్‌లో ఏమైతుందనంటే వెన్ హి ఈస్ వాకింగ్ యాంటీరియర్‌గా స్టెబిలిటీ ఉండదు కాబట్టి తను నడుస్తున్నప్పుడంతా గివ్ అవే సెన్సేషన్. అంటే మెట్లెక్కి దిగేటప్పుడు స్పెషల్లీ కాలు సడెన్‌గా నాకు జరిగినట్లు అనిపిస్తుంది. లేదంటే ఉన్నట్లుండి కింద పడిపోతున్నాను సార్ నేను. పరిగెత్తలేకపోతున్నాను అనేవి వాళ్ళ కామన్ కంప్లెయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, హౌ డు యూ డయాగ్నోస్ ఏసీఎల్ టైర్? ఏసీఎల్ టైర్ యూజువల్లీ డయాగ్నోసిస్ మనము ఏదన్నా పేషెంట్ మన డాక్టర్ కన్సల్టేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ మీకు అంటే పెయిన్ ఎట్లా స్టార్ట్ అయింది? ఈ వాపు ఎప్పటినుంచుంది? ఎలా జరిగింది ఇంజ్యూరీ? ఏదైనా స్పోర్ట్ ఆడారా? లేదంటే డైరెక్ట్ హిస్టరీ ఆఫ్ ట్రామా అంటే దెబ్బ ఏదన్నా తగిలిందా? ఇవన్నీ హిస్టరీ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్‌లో మనం చూసినప్పుడు అక్యూట్ ఇంజ్యూరీస్‌లో అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా సివియర్ పెయిన్, సివియర్ స్వెల్లింగ్ ఉంటుంది. ఆ స్వెల్లింగ్ వల్ల వి కాంట్ క్లినికల్లీ ఎగ్జామిన్ ద పేషెంట్. ఒక టెస్ట్ ఒక 30 డిగ్రీస్ వరకు మోకాలు కొంచెం ఫ్లెక్స్ చేసి, సో, యాంటీరియర్‌గా దాన్ని పుల్ చేయడానికి ఇట్లా ట్రై చేస్తాం. ఇన్ కేస్ ఇట్లా పుల్ చేసినప్పుడు మనకు నార్మల్ పేషెంట్ కంటే ఎక్కువ డ్రా అయితుంది ముందరికి అనంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ ద ఏసీఎల్ లిగమెంట్ హాస్ బీన్ టార్న్. ఇంకొకటి ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నెగ్లెక్టెడ్ టైర్ 90 డిగ్రీస్ ఫ్లెక్షన్‌లో డ్రాయర్ టెస్ట్ అని అంటాము. సేమ్ ఇట్లనే ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పోస్టీరియర్ నుంచి అంటే వెనక భాగం నుంచి ముందరికి ఇట్లా పుష్ చేస్తాం. సో, ఇట్లా పుష్ చేసినప్పుడు యాంటీరియర్‌గా మనకు డ్రా అయిపోతుంది అనంటే యూజువల్లీ మోర్ థాన్ 10 అట్లుంది అనంటే దేర్ ఈస్ 100% ఛాన్స్ దట్ దేర్ ఈస్ ఎన్ ఏసీఎల్ టైర్. ఎక్స్-రేస్ వెన్ దే ఆర్ హెల్ప్‌ఫుల్. క్లినికల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత వన్స్ వి ఆర్ కన్ఫర్మ్ దట్ దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద ఏసీఎల్. ఇనీషియల్ అక్యూట్ ట్రామాలో అయితే మనం ఎక్స్-రేస్ వెళ్తాము. ఎక్స్-రే నీ జాయింట్ తీసినప్పుడు యూజువల్లీ వాట్ కెన్ ద ఎక్స్-రే పిక్ ఇన్ అక్యూట్ ఇంజ్యూరీస్? అక్యూట్ ఇంజ్యూరీస్‌లో ఏమవుతుందనంటే ఈ లిగమెంట్ ఇంజ్యూరీస్ ఎక్కడైతే బోనీ ఇన్సర్షన్స్‌లో అటాచ్ అయితాయో అవి యూజువల్లీ ఏసీఎల్ అని, పీసీఎల్ పోస్టీరియర్ గాని ఆ బోన్ పీస్‌తో పాటు కంప్లీట్ ఇట్లా లిగమెంట్ అవల్స్ అవుతుంది. సో, బోనీ అవల్షన్స్ మనం పిక్ చేయగలుగుతాము. కొలేటరల్ లిగమెంట్స్‌లో కూడా ఇక్కడ బోనీ అవల్షన్ సీగాన్ ఫ్రాక్చర్ అంటాం. దాన్ని కూడా పిక్ చేయగలుగుతాం. యాస్ సచ్ ఓన్లీ లిగమెంట్ ఇంజ్యూరీస్ అయితే మనకు ఎక్స్‌రేలో కనపడదు. సో, క్లియర్ కట్‌గా మనకు డయాగ్నోసిస్ రావాలి. ఒకవేళ టేర్ అయిందా లేదా అంటే ఎంఆర్ఐ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్. బికాజ్ దాంట్లో బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ 2 కనిపిస్తాయి. లెవెల్ ఆఫ్ టేర్ అంటే మనకు మైనర్ టేరా, కన్జర్వేటివ్ ఆప్షన్‌కి వెళ్ళొచ్చా? లేదనంటే కంప్లీట్ టేరా? సర్జరీ కంపల్సరీ ఏమన్నా అవసరం పడుతుందా? లేదనంటే ఓన్లీ ఏసీఎల్ ఉందా? లిగమెంట్ ఇంజ్యూరీస్‌తో పాటు మిగతా ఐ మీన్ మెనిస్కై గాని, ఈ కుషన్ లాంటి సబ్‌స్టాన్సెస్ గాని, ఈ కొల్లేటరల్ లిగమెంట్స్ గాని, లేదంటే బోన్ కంట్యూజన్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? అర్లీగా ప్లాన్ చేసుకోవచ్చా? డిలేగా ప్లాన్ చేయొచ్చా? ఇవన్నీ వి కెన్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఇన్ ఎంఆర్ఐ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, ట్రీట్మెంట్ ఆప్షన్స్. వన్స్ ఎంఆర్ఐ అయిపోయింది. మీకు ఓన్లీ ఏసీఎల్ టేర్ ఉంది అని అనుకోండి. ఇన్ కేస్ ఏసీఎల్ టేర్ ఉంది అనంటే మనం 100% సర్జరీకి వెళ్ళాలా? లేదా? నెక్స్ట్ క్వెషన్. సో, టేర్ అయినప్పుడు యూజువల్లీ అక్యూట్ ఐ మీన్ యంగ్ పేషెంట్స్ ఉన్నారు. యాక్టివ్ లైఫ్ ఉంది. లేదంటే ఏదైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు అనంటే డెఫినైట్‌లీ సర్జికల్ ఆప్షన్ ఈస్ ద బెస్ట్. నాన్ సర్జికల్ ఆప్షన్ మనం ఎప్పుడు చూజ్ చేసుకుంటాము అనంటే టార్న్ ఏసీఎల్ ఉంది. టార్న్ ఏసీఎల్ తనంతకు తను ఐ మీన్ ఇట్ డస్ నాట్ హీల్ ఆన్ ఇట్స్ ఓన్. సో, నాన్ సర్జికల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ యాక్టివ్ మొబిలైజింగ్ పేషెంట్స్. ఓన్లీ పేషెంట్స్ హూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ ఆర్ ఓల్డర్ పేషెంట్స్ ఆ పేషెంట్స్‌లో మాత్రం వి చూస్ దిస్ ఆప్షన్ ఆఫ్ నాన్ సర్జరీ. సో, వాళ్ళలో నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏమేనంటే యూజువల్‌గా పెయిన్‌కి మెడికేషన్స్ ఇవ్వడము. తర్వాత నీ చుట్టూ ఉండే మస్కులేచర్‌కి మనకు స్ట్రెంథెన్ అయ్యేదానికి ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్‌సైజెస్ చేపిచ్చడము. లేదు అనంటే పార్షియల్‌గా నీ పైన ఎక్కువ పెయిన్ పడకుండా ఉండేదానికి బ్రేసెస్ ఆర్ క్రచెస్ అవాయిడ్ చేస్తాము. అడ్వైస్ చేస్తాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, సర్జరీ అనేది యాక్టివ్ యంగ్ మొబిలైజింగ్ పేషెంట్స్ అండ్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో యాస్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ కెరియర్ కంపల్సరీ ఏసీఎల్ అనేది మనం రీకన్‌స్ట్రక్షన్ చేసుకోవాల్సిందే. రీకన్‌స్ట్రక్షన్ చేసుకోకపోవడం వల్ల నష్టం ఏమవుతుంది అనంటే, యాస్ మీకు ముందు చెప్పినట్లుగా ఇది ఒక లిగమెంట్ మనకు నేచురల్ సపోర్ట్ ఏదైతే నీ జాయింట్‌లో ఉందో అది పోతుంది కాబట్టి, మనకి ముందరికి నడుస్తున్న మేబీ అంటే ఫ్రీక్వెంట్‌గా కాకపోయినా గానీ ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళకి ఇన్‌స్టెబిలిటీ వస్తుంది. ఆ ఇన్‌స్టెబిలిటీ వల్ల ఈ నీ జాయింట్‌లో ఉండే ఈ కుషన్ లాంటి సబ్‌స్టాన్సెస్ మెనిస్కస్ ఏవైతే ఉంటాయో, దానిపైన అన్‌డ్యూ ప్రెషర్ పడుతుంది. సో,
నెగ్లెక్టెడ్ ఏసీఎల్ టేర్స్ దే కెన్ లీడ్ టు టేర్స్ ఇన్ బోత్ ద మెనిస్కై. ఈ మెనిస్కై వల్ల మెనిస్కైకి కూడా లిగమెంట్ ఇంజ్యూరీ జరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ వెనక ఉండే ఈ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ కూడా మోర్ దెన్ నార్మల్‌గా లాక్స్ అయిపోతుంది. ఇంకొక ప్రాబ్లమ్ ఏమి అనంటే ఈ స్మూత్ పోర్షన్ బ్లూ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది ఈ ఈ సర్ఫేసెస్ ఈ టేర్ అయిన తర్వాత ఈ మెనిస్కై సర్ఫేసెస్ ఇర్రెగ్యులర్ ఉంటుంది కాబట్టి వన్స్ ద మూవ్‌మెంట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ అగైనెస్ట్‌గా ఈ స్మూత్ కార్టిలేజ్ కూడా రబ్ అవుతుంది కాబట్టి సో, ఈ దీంట్లో ఈ స్మూత్ కార్టిలేజ్‌లో గూడా ఎరోషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎరోషన్ స్టార్ట్ అయ్యి స్లోలీ ఇట్ కెన్ టర్న్ ఇంటూ డీజనరేటివ్ ఆర్థరైటిస్. సో, సర్జికల్ ఆప్షన్ ఈస్ బెస్ట్ ఫర్ యంగ్ మొబిలైజింగ్ పేషెంట్స్. సో, సర్జరీ చేసినప్పుడు మనము ఏ కండరాలు యూజువల్లీ ఆహ్, ఆహ్, 2, 3 కండరాల నుంచి మనం కొత్తగా రీకన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. యూజువల్‌గా తీసుకునేది హామ్‌స్ట్రింగ్స్ తీసుకుంటారు. లేదనంటే పెరోనియస్ లాంగస్ తీసుకుంటారు. లేదు అనంటే బోన్ పటెల్లర్ టెండాన్ బోన్ గ్రాఫ్ట్ తీసుకుంటాం. ఈ గ్రాఫ్ట్ సోర్సెస్ అనేది మన బాడీలో నుంచే వేరే పార్ట్‌లో నుంచి తీసుకొని, దాన్ని మనము కొత్త లిగమెంట్ లాగా రీకన్‌స్ట్రక్షన్ చేసుకొని చేస్తాము. సో, సర్జరీ అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ మేజర్ సర్జరీ. ఇట్ ఈస్ ఐ మీన్ అంటే ఓపెన్ చేసి చేయడం అని కాకుండా త్రూ కీ హోల్ సర్జరీస్ ఆర్థ్రోస్కోపీ ద్వారా మనము రీకన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ బీయింగ్ హాస్పిటల్ స్టే తక్కువుంటుంది. లెస్ ఇన్వేసివ్ ప్రొసీజర్. పోస్ట్ ఆప్ రీహాబిలిటేషన్ కొంచెం తొందరగా ఉంటుంది. సో, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Sorry, go back. Can you play the ACL reconstruction video, please? Yeah, I'm taking the help of this implant, guys. This is not kind of promotion or something. సో, ఇక్కడ చూసినట్లు మీరు పాజ్ ద వీడియో. ఇక్కడ చూసినట్లు మీరు పైన ఉండే భాగం ఏదైతే ఉందో అది మనకు తొడ ఎముక, దట్ ఈస్ ఫీమర్ బోన్. కింద ఉండేది టిబియా. ఆ వైట్ కలర్ కుషన్ లాంటి సబ్స్టెన్సెస్ ఆర్ ద మెనిస్కస్. సో, మీరు ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఈ ముందర పక్క ఒక వైట్ లిగమెంట్ ఏసీఎల్ అనేది ఉండాలి. బట్ ఇట్ హాస్ స్ట్రాంగ్ కాబట్టి దాని రీకన్‌స్ట్రక్షన్ మనం ఎలా చేసుకుంటాం అనేది ఇక్కడ చూపిస్తున్నాం. ప్లే ద వీడియో. యెస్, పాజ్. కొంచెం వెనక్కెళ్ళి పాజ్ చేయండి. ప్లే. పాజ్. పాజ్ చేయండి. యాహ్! ఇక్కడ చూసినప్పుడు మనము ఇప్పుడు ఈ థై అండ్ టిబియా బోన్స్ దీంట్లో మనము ఆ న్యాచురల్ లిగమెంట్ ఎక్కడైతే ఇన్సర్షన్ పాయింట్స్ ఉంటాయో, సేమ్ అదే అనటామికల్ పొజిషన్‌లో మనం టన్నెల్స్ డ్రిల్ చేసుకుంటాం. టన్నెల్స్ ఇన్ ద సెన్స్ ఒక హోల్ లాంటి డ్రిల్‌తో మనం హోల్ చేసుకుంటాం. లేటరల్ యాస్పెక్ట్ ఆఫ్ ఫీమర్ అంటే బయట వైపు ఉండే తొడ ఎముకకి, లోపల వైపు ఉన్న కాలి ఎముకకు మనం 2 డ్రిల్ హోల్స్ లాగా డ్రిల్ చేసుకుంటాం. సో, ఆ డ్రిల్ హోల్స్ ద్వారా ఫస్ట్ ఒక స్మాల్ డ్రిల్ బిట్‌తో చేసినప్పుడు ఆ టన్నెల్ ఫైబర్ వైర్ లాక్కోవడానికి ఒక టన్నెల్. తర్వాత గ్రాఫ్ట్ వెడల్పు మనము ఇన్ కేస్ హామ్‌స్ట్రింగ్స్ ఏదైనా తీసుకున్నామంటే ఎంత వెడల్పు ఉందో చెక్ చేసుకొని, ఆ వెడల్పుకు అనుగుణంగా మనము ఈ తొడ ఎముకలో కూడా ఆ గ్రాఫ్ట్ పాస్ అయ్యేదానికి ఆ లోపల పిక్చర్‌లో చూసినట్లు మీరు 2 టన్నెల్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి స్మాల్ సైజ్ ఉంది. ఒకటి బిగ్ సైజ్ ఉంది. సో, స్మాలర్ ఈస్ ఫర్ ద బటన్ టు బి పుల్డ్ ఆఫ్ అండ్ ద బిగ్గర్ వన్ ఈస్ ఫర్ ద గ్రాఫ్ట్ టు బి ఫిటెడ్ ఇంటూ దట్ టన్నెల్. సో, కింద భాగంలో గూడా సేమ్. ఫీమర్‌లో చేసుకున్న తర్వాత సేమ్ సైజు మనము అనటామికల్ పొజిషన్ అయితే ఇంతకుముందు ఉన్న ఏసీఎల్ ఏ పొజిషన్‌లో ఉందో, సేమ్ అదే పొజిషన్‌లో మనం మళ్ళా రీకన్‌స్ట్రక్షన్ చేసుకున్నాము అనంటే, పోస్ట్ ఆప్ మనకు రీహాబిలిటేషన్ బావుంటుంది. ప్లస్ పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ప్లస్ నార్మల్‌గా ఇంతకుముందు ఎట్లా ఉందో సేమ్ అదే పొజిషన్‌లకి పేషెంట్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అనటామికల్ పొజిషన్‌లో లేదు ఇన్ కేస్ లిగమెంట్ మనకు అనంటే ఫెయిల్యూర్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువుంటాయి. ఆహ్, సో, టిబియాలో అదే పొజిషన్‌గా అనటామికల్ పొజిషన్ ఎక్కడైతే ఉంటుందో సేమ్ అదే పొజిషన్‌లో డ్రిల్ చేసుకుంటాము. ప్లే ద వీడియో ప్లీజ్. దిస్ ఈస్ అన్ యానిమేషన్ వీడియో. సో, ఇక్కడ పాజ్ ద వీడియో. అక్కడ ఇప్పుడు మనం కొత్తగా రీకన్‌స్ట్రక్ట్ చేసిన లిగమెంట్‌ని మనం తయారు చేసుకొని, ఒక సైడ్ ఫీమర్ పక్క ఉండే ఆహ్, ఎండ్ ఫీమర్ పక్క ఉండే ఎండ్‌కి మనం ఎండో బటన్ పెట్టుకుంటాము. అది పెట్టుకొని ఫ్లిప్ చేసుకుంటాం. ప్లే ద వీడియో ప్లీజ్. ఎనీ రీకన్‌స్ట్రక్షన్ ఇలానే ఉంటుంది. మనము 2 ఎండ్స్ టై అప్ చేసుకొని ఒక సైడ్ ఎండో బటన్ ఉంటుంది. ఒక సైడ్ నార్మల్ థ్రెడ్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు మార్కింగ్ చేసుకోవడం మనము అంటే దిస్ ఈస్ మోర్ ఇన్ డీటెయిల్. బట్ ఐ యామ్ లెట్టింగ్ యూ నో. ఆహ్,
ఒక మార్క్ ఆ చిన్న టన్నెల్ వరకు ఎంత వరకు ఉంటుందో అదొక మార్క్ వేసుకుంటాము. తర్వాత గ్రాఫ్ట్ మనకు లోపల నుంచి ఎంత ఉంటుందో అదొక మార్క్ వేసుకుంటాం. సో, మనం ఇప్పుడు నెక్స్ట్ 2 టన్నెల్స్‌లో ఈ కింది నుంచి పైకి ఒక థ్రెడ్ లాగా లాక్కుంటాం మనం. ఇక్కడ చూసినప్పుడు సో, ఆ బయట నుంచి లోపలికి ఒక లూప్ లాగా చేసుకొని ఒక థ్రెడ్‌ని లాక్కొని ఆ లూప్‌నికి మనం గ్రాఫ్ట్ అటాచ్ చేస్తాం ఇప్పుడు. యూ కెన్ సీ ఇన్ ద వీడియో. ఆ గ్రాఫ్ట్‌ని అటాచ్ చేస్తున్నాము. సో, ఆ లూప్ ఏదైతే ఉందో అది కింద నుంచి మనం బయట వైపు వి ఆర్ పుల్లింగ్ ఔట్. ఓకే. నౌ ద లూప్ ఈస్ ఔట్. ఇప్పుడు ఆ గ్రాఫ్ట్‌కి ఏదైతే అటాచ్ అయిన థ్రెడ్ ఉందో దాన్ని మనం స్లోగా పుల్ చేసుకుంటాం. ఇనీషియల్‌గా పుల్ చేసినప్పుడు ఓన్లీ ఆ బటన్ వరకు ఫ్లిప్ అయిపోయిన తర్వాత యాస్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో క్లియర్‌లీ ఆ బటన్ వచ్చి అక్కడ అయిపోయిన తర్వాత వన్స్ వి ఆర్ సెక్యూర్ దట్ ద ఫ్లిప్పింగ్ హాస్ బీన్ డన్ మనకు గ్రాఫ్ట్ టన్నెల్‌లో కంప్లీట్‌గా ఇంపింజ్ అయ్యేటట్లు మళ్ళీ వేరే థ్రెడ్ పెట్టి మానిప్యులేట్ చేసుకుంటాం. సో, ఒక్కసారి ఆ కంప్లీట్ ప్రొసీజర్ అయిపోయి మనకు గ్రాఫ్ స్టఫ్ అయిపోయింది. ఆ పైన తొడ ఎముకలో అని అనుకుంటే, నెక్స్ట్ ఒక 15-20 సైకిల్స్ ఆఫ్ సైక్లింగ్ లాగా చేస్తాం. సో దట్ గ్రాఫ్ట్ ఇట్ గెట్స్ టోన్డ్. అది చేసుకున్న తర్వాత ఈ టిబియా ఎండ్‌లో మనం పొజిషన్‌లో పట్టుకొని ఓవర్ ద గైడ్ వైర్ బయో స్క్రూతో మనము ఆ గ్రాఫ్ట్‌ని కింద ఫిక్స్ చేసుకుంటాం. సో, పైన ఉండే ఎండో బటన్ అండ్ కింద ఉండే ఈ బయో స్క్రూ దే హెల్ప్ ఇన్ బయోలాజికల్ ఐ మీన్ ఫిక్సేషన్ ఆఫ్ ద గ్రాఫ్ట్. పోస్ట్ సర్జరీ తర్వాత వి ఇమ్మీడియేట్‌లీ చెక్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ లాక్సిటీ. ఓకే. పాజ్ ద వీడియో. సో, ఇప్పుడు ఇంప్లాంట్స్‌లో చాలా మందికి క్వెషన్స్ ఉంటాయి. ఇండియన్ ఇంప్లాంట్ వాడొచ్చా? లేదంటే బయో స్క్రూనే కంపల్సరీ వాడాలా? లేదంటే 2 స్క్రూస్ వేసుకోవచ్చా? ఓన్లీ ఎండో బటన్ వాడాలా అనేది. అది పేషెంట్ ప్రిఫరెన్స్. బయో స్క్రూ ఇట్ హాస్ ఎ లిటిల్ బయో స్క్రూ అడ్వాంటేజ్ ఏమి అనంటే మనకు మళ్ళీ ఇంప్లాంట్ తీయాల్సిన పని లేదు. ఇట్ గెట్స్ రిజాల్వ్డ్ ఐ మీన్ అబ్సార్బ్డ్ ఇంటూ ద బోన్. మెటాలిక్ స్క్రూస్‌తో కూడా రిజల్ట్స్ ఆర్ గుడ్. బట్ ఛాన్సెస్ ఆఫ్ లాక్సిటీ కొంచెం బయో స్క్రూతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువుంటుంది. But now kind of gold standard where everyone does is this endo button and I mean tightrope endo button and the bio screw. So next slide please. So surgery మనము next slide. Yeah. And coming to the next common injuries which commonly occur after ACL, these are the meniscal injuries. మెనిస్కై అనేవి ఏవి అనంటే దీస్ ఆర్ బెడ్ షేప్డ్. ఇంతకు ముందు మీకు చూపించినట్లుగా ఈ సి షేప్డ్ ఫైబ్రో కార్టిలేజ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ థై బోన్ అండ్ ద టిబియా బోన్. ఇదేంది అనంటే దే ట్రాన్స్మిట్ ద వెయిట్ అండ్ దే ఆల్సో ప్లే ఎ రోల్ ఇన్ స్టెబిలిటీ ఆఫ్ ద నీ జాయింట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో కాజెస్ మళ్ళీ సేమ్ ఎందుకు జరగొచ్చు ఇంజరీస్? అక్యూట్ ఇంజరీస్ దే ఆఫెన్ హ్యాపెన్ డ్యూరింగ్ స్పోర్ట్స్. సేమ్ ఇందాక బాస్కెట్‌బాల్ గాని, స్కేటింగ్ గాని, ఫుట్‌బాల్ గాని ఇలాంటి స్పోర్ట్స్‌లో. ఓల్డర్ ఏజ్‌లో మీకు ఇందాక ముందు చెప్పినట్లుగా ఆ స్మూత్ కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో దానివల్ల ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ వచ్చి డీజనరేటివ్ టైర్స్ దే ఆర్ కామన్. అండ్ ఓల్డ్ ఏజ్‌లో మనకు టిష్యూస్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ టేర్ రాదర్ దాన్ యంగ్ పేషెంట్స్. అండ్ ఈవెన్ ఓల్డర్ ఏజ్‌లో ఈవెన్ ఎ సడెన్ ట్విస్ట్ అగైన్స్ట్ సీటెడ్ చైర్ అంటే కుర్చీలో కూర్చొని లేస్తున్నప్పుడు కూడా దే కెన్ ఛాన్సెస్ ఆఫ్ ఇంజరీ అనేవి ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సింప్టమ్స్ సేమ్ ఇంతకు ముందు చెప్పినట్లుగానే పెయిన్ ఉంటుంది. నడిచినప్పుడు ఫుల్ వెయిట్ బేరింగ్‌లో ఉన్నప్పుడు నాకు పెయిన్ వస్తుంది అని చెప్పాడు. మొబిలైజ్ అయినప్పుడు కొంచెం బానే ఉంటుంది అని అంటారు. ప్లస్ ఎక్కువ ఫోల్డ్ చేసినప్పుడు ఇన్ కేస్ మనకంటే ఆ సి షేప్‌లో ఉన్నట్టు యాంటీరియర్, మిడిల్ అండ్ పోస్టీరియర్ హార్న్ అంటాం. బాడీ అండ్ పోస్టీరియర్ హార్న్. యాంటీరియర్‌లో ఉన్నప్పుడు ఈ వెయిట్ బేరింగ్ ఇష్యూస్ ఉంటాయి. పోస్టీరియర్ సైడ్‌లో ఉన్నప్పుడు మనకు ఎక్కువ ఫోల్డ్ చేసినప్పుడు నాకు పెయిన్ వస్తుంది అని కొంతమంది కంప్లెయింట్ చేస్తారు. లేదనంటే సడెన్‌గా మూవ్‌మెంట్ అయ్యేటప్పుడు నాకు ఒక్కసారి లాక్ అయిపోతుంది. మళ్ళీ కొంచెం కొంచెం సేపు తర్వాత ఫ్రీగా మూవ్‌మెంట్ అవుతుంది నాకు నీ జాయింట్ అని అంటారు. అట్లా ఉన్నప్పుడు యూజువల్లీ ఈ లాకింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయనంటే మనకు బకెట్ హ్యాండిల్ టేర్స్ అంటాం. అంటే ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. అండ్ ఇన్నెబిలిటీ ఒకసారి స్మూత్‌నెస్ అనేది ఉండదు కాబట్టి మీకు రేంజ్ ఆఫ్ మోషన్ కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉండడం ఇవి వాళ్ళ కామన్ కంప్లెయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. సో, డయాగ్నోసిస్ సేమ్ ఎట్లా జరిగింది మీకు మోడ్ ఆఫ్ ఇంజరీ లేదా ఏజ్ ఎంత ఉంది పేషెంట్‌ది అవన్నీ చూసుకొని దాన్ని బట్టి హిస్టరీ తీసుకుంటాము. ఎగ్జామినేషన్ అప్పుడు వి యూజువల్లీ పెర్ఫార్మ్ దిస్ టెస్ట్ కాల్డ్ ద మెక్‌మురెస్. దీంట్లో ఏమి అనంటే ఒక నీని ఒక రేంజ్ ఆఫ్ మోషన్‌లో ప్రెస్ చేసి వి ట్రై టు పుట్ ప్రెషర్ ఆన్ ది మెనిస్కస్. ఇప్పుడు మీరు దీంట్లో చూసినట్లుగా ఇప్పుడు ఆ కుషన్ లాంటి సబ్‌స్టెన్సెస్ ఈ బోన్స్‌లో ఉంటాయి కాబట్టి, మనం మూవ్ చేసి ఎక్స్‌టెండ్ చేసినప్పుడు బోట్ లోపల వైపు, తర్వాత బయటి వైపు 2 ప్రెషర్ ఇచ్చి దానిపైన ఏదన్నా
పెయిన్ వస్తుందా అనేది చెక్ చేస్తాం. ఇన్ కేస్ పెయిన్ వస్తుంది అని అంటే దట్ మెనిస్కస్ ఈస్ గెట్టింగ్ క్రష్డ్ ఇన్ బిట్వీన్ ది బోన్స్ కాబట్టి దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ద మెనిస్కస్ ఇంజరీ ఈస్ దేర్. ఎంఆర్ఐ ఇంతకుముందు చెప్పినట్లుగా ఇట్ ప్రొవైడ్స్ క్లియర్ కట్ డయాగ్నోసిస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద టేర్, వెదర్ ఇట్ కెన్ బి అడ్రెస్డ్. లీషన్ అనేది లోపల ఉందా బయట ఉందా, దాని వాస్కులారిటీ అంటే వెదర్ ఇట్ కెన్ బి రిపేర్డ్ ఆర్ ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ అనేది మనకు ఎంఆర్ఐలో క్లియర్ కట్గా డయాగ్నోసిస్ వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో టైప్ ఆఫ్ టేర్స్ అనేది మనకు ఈ మెనిస్కస్లో యూజువల్లీ కామన్గా వచ్చేది బకెట్ హ్యాండిల్ టేర్, రేడియల్ టేర్, ఫ్లాప్ టేర్స్. మీరు దీంట్లో చూసినట్లుగా ఈ సి షేప్లో ఓన్లీ ఒక ఎడ్జ్ మాత్రమే మనకు కట్ అయింది, ఒక అంటే ఒక వి షేప్ డిఫెక్ట్ ఉంటుంది అని అంటే దాన్ని రేడియల్ టేర్ అంటాము. ఫ్లాప్ అంటే జస్ట్ ఒక లూజ్ ఫ్లాప్, ఆ ఇన్నర్ మార్జిన్లో నుంచి కొంచెం ఒక పక్కకి ఐ విల్ షో ఇన్ ద సబ్సిక్వెంట్ వీడియో. దాన్ని ఫ్లాప్ టైర్ అంటారు. బకెట్ హ్యాండిల్ టైర్ అంటే ఈ సి షేప్లో ఉండే మొత్తం ఒక పోర్షన్ మొత్తం ఈ లోపల వైపుకి ఇట్లా ఫ్లిప్ అయిపోతుంది. ఆ బకెట్కున్న హ్యాండిల్ ఎట్లయితే మనకి ఇట్లా ఇలా మూవ్ అవుతుందో, సో ఆ టేర్ అయిన ఫ్లాప్ మొత్తం ఇట్లా లోపలికి బయటికి తిరగడం వల్ల ఒకసారి ఆ కాండైల్ అంటే ఫీమర్ కాండైల్ ఏదైతే ఉంటుందో దాని మధ్యలో ఇరుక్కొని మనకి లాకింగ్ ఎపిసోడ్స్ అనేది ఫ్రీక్వెంట్గా ఈ బకెట్ హ్యాండిల్ టేర్తో వస్తాయి. అండ్ నెక్స్ట్ డీజనరేటివ్ టేర్స్ అంటే జస్ట్ ఆ మార్జిన్ ఆఫ్ రిమ్ ఏదైతే ఉంటుందో అదంతా కొంచెం రఫ్గా తర్వాత ఫ్రేయింగ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ట్రీట్మెంట్ అండ్ జోన్స్ మీరు చూసినట్లు ఆ వీడియోలో ఇట్ ఈస్ ఎ సి షేప్డ్ స్ట్రక్చర్ మీరు పైన నుంచి చూసినప్పుడు. బట్ ఈ పక్క రైట్ సైడ్ ఉండే ఫిగర్లో చూస్తే అవుటర్ సైడ్ బాగా థిక్ ఉంటుంది, బట్ ఇన్నర్ సైడ్ ఈజ్ వెరీ నేరో. సో ఇట్లా టేపర్ అవుతూ వస్తుంది. సో దాని బ్లడ్ సప్లై కూడా బయట ఉండే పోర్షన్లో మనకు బ్లడ్ సప్లై ఎక్కువ వస్తుంది, యాజ్ ద మెనిస్కస్ ఈస్ గెట్టింగ్ ఇన్సైడ్. అంటే ఆ టేపర్ అయిన పోర్షన్లో మనకు బ్లడ్ సప్లై అనేది తక్కువ వస్తుంది. సో ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు మనకు ఏజ్, వాళ్ళ సిమ్టమ్స్, సైజ్ ఆఫ్ ద టేర్, ద టైప్ ఆఫ్ టేర్, ఇందాక మీకు చెప్పిన బకెట్ హ్యాండిలా, ఫ్లాప్ టేరా, లేదంటే రేడియల్ టేరా, లేదంటే యాంటీరియర్ ఉందా, పోస్టీరియర్ ఉందా, బాడీలో ఉందా, దీని అన్నిటిపైన డిపెండ్ అవుతుంది. బట్ మెయిన్ క్రూషియల్ థింగ్ ఈజ్ ద బ్లడ్ సప్లై. ఎందుకంటే మనం హీల్ ఒకవేళ ఇఫ్ యూఆర్ ట్రైయింగ్ టు రిపేర్ అవుటర్ జోన్ అంటే బయట ఈ థిక్ పోర్షన్లో ఉండేవి దే యూజువల్లీ హీల్. బట్ ఇన్నర్ సైడ్ ఉండే టేర్లో ఐ మీన్ జోన్ 3లో ఈ వైట్ పోర్షన్ టేపర్ అయిన పోర్షన్లో మనకు బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి దో వీ రిపేర్ ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ హై. సో బెటర్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్నర్ ఎడ్జ్లో ఉండే టేర్స్లో వీ డూ గో ఫర్ పార్షియల్ మెనిసెక్టమీ. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో కన్జర్వేటివ్ ఆప్షన్స్ మనం పోవచ్చా? కన్జర్వేటివ్ ఆప్షన్స్ మెనిస్కస్లో అక్యూట్ ఇంజరీస్లో యూజువల్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద జోన్ 3 అంటే ఈ థిక్ ఉండే పోర్షన్లో మనకు ఉంది అని అంటే కన్జర్వేటివ్ ఆప్షన్ మనము ట్రై చేయొచ్చు. రైస్ చెప్పినట్టుగా వీ నీడ్ టు గివ్ రెస్ట్, వీ షుడ్ నాట్ పుట్ లోడ్ ఆన్ ద జాయింట్, ఐస్ కంప్రెషన్స్ ఇచ్చుకోవాలి, కంప్రెసివ్ బ్యాండేజ్ అప్లై చేసుకోవాలి, లిమ్ ఎలివేషన్లో పెట్టుకోవాలి, ప్లస్ కన్వెన్షనల్ ఎన్ఎసైడ్స్ కానీ మెడికేషన్స్ తీసుకోవాలి. బయోలాజికల్ ఇంజెక్షన్స్ ఇప్పుడు దే ఆర్ గివింగ్ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తాము. పిఆర్పి ఇంజెక్షన్స్లో దేర్ ఆర్ స్టడీస్ దట్ దే డూ బెటర్. కాబట్టి అక్యూట్ ఇంజరీస్లో వీ హ్యావ్ ఎ ఛాన్స్ దట్ వీ కెన్ గివ్ పిఆర్పి. ఓల్డర్ ఇంజరీస్ మేబీ ఇట్ విల్ నాట్ హెల్ప్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో రిగార్డింగ్ ద సర్జరీ మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా దేర్ ఆర్ 3 ఆప్షన్స్. ఒకటి కన్జర్వేటివ్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ ఫిట్ అండ్ ఆల్, ఆర్ అంత సివియర్ పెయిన్ లేదు, దే ఆర్ డూయింగ్ ఫైన్ విత్ ఎక్సర్సైజెస్ అండ్ దీస్ మెడికేషన్స్ అంటే వీ కెన్ వెయిట్. లేదు యంగ్ పేషెంట్ ఉన్నాడు, పెయిన్ ఎక్కువ ఉంటుంది, తనకు మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది అని అంటే డెఫినెట్లీ వీ నీడ్ టు గో ఫర్ సర్జరీ, విచ్ డిపెండ్స్ అపాన్ ద లెవెల్ ఐ మీన్ ద లొకేషన్ ఆఫ్ ద టేర్. ఇన్నర్ సైడ్ ఉంది అని అంటే బెటర్ టు గో ఫర్ ఏ మెనిసెక్టమీ అని అంటే జస్ట్ లోపలైతే ఏదైతే మనకు ఫ్లాప్ ఆర్ ఎడ్జ్ ఏదైతే లిఫ్ట్ అప్ అయిపోయిందో, లేదంటే రేడియల్ టేర్ లాగా వి షేప్లో ఏదైనా డిఫెక్ట్ ఉందో దాన్ని ఓన్లీ స్మూతెన్ చేస్తాం, సో దట్ ఇట్ విల్ నాట్ ఇరిటేట్ ద స్మూత్ ఆర్టికులర్ సర్ఫేస్. అండ్ రిపేర్ ఎప్పుడు చేస్తాము అని అంటే మనకు పెరిఫరల్ జోన్లో ఉన్నప్పుడు స్టిచ్ త్రూ ఫాస్ట్ ఫిక్స్ అని లేదంటే నీడిల్స్ అండ్ ఫైబర్ వైర్తో కానీ మనం స్టిచ్ చేసుకుని దాన్ని రీహాబిలిటేషన్ చేసుకోవచ్చు. పార్షియల్ మెనిసెక్టమీకి దీనికి తేడా ఏమంటే వీఆర్ రిమూవింగ్ దే డూ ఫైన్, ప్రొవైడెడ్ దట్ వీ రిమూవ్ ఓన్లీ లిటిల్ పోర్షన్ ఆఫ్ ద మెనిస్కస్. వెయిట్ బేరింగ్ అనేది ఇమీడియట్గా ఉంటుంది, మూమెంట్ రెస్ట్రిక్షన్ అదేమి ఉండదు, హీ కెన్ మొబిలైజ్ ఇమీడియట్లీ. బట్ ఇఫ్ వీఆర్ గోయింగ్ ఫర్ ఏ రిపేర్ వెయిట్ బేరింగ్ కొంచెం కాషియస్గా ఉండాలి, రేంజ్ ఆఫ్ మోషన్ కూడా మోర్ దాన్ 90 అలా తీసుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. రీహాబిలిటేషన్ అండ్ రికవరీ ఈజ్ ఎ లిటిల్ బిట్ లాంగర్ ఇన్ రిపేర్ కేసెస్. అండ్ ట్రాన్స్ప్లాంట్ దే డూ ఇన్ సమ్ సెంటర్స్ where the whole amount of the meniscus is removed and the artificial meniscus is being put. It can be allograft కావచ్చు, లేదంటే
ఆటోగ్రాఫ్ట్ కావచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సారీ, అల్లోగ్రాఫ్ట్ అవుతుంది. సో రీహాబిలిటేషన్. కెన్ ఐ హ్యావ్ ద వీడియో, లాస్ట్ వీడియో ప్లీజ్? Meniscus acts like a shock absorber in the joint between the femur and the tibia. There are two menisci, medial and lateral. They suffer from two types of trauma. The first is a flap with a mobile fragment in the joint between the femur and the tibia, causing pain, discomfort, and cartilage damage due to rubbing of the cartilage. అంటే మృదులాస్థిని దాన్ని రబ్ చేస్తున్నందుకు ఆ ఫ్లాప్ పోర్షన్ దాన్ని ఇరిటేట్ చేస్తూ వస్తుంది. సో దానివల్ల పెయిన్ వస్తుంది. సో ఆ ఫ్లాప్ పోర్షన్ని మనం The meniscal bell clapper must therefore be resected using small pliers and finally rectified using a small surgical knife with a vacuum system. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ మెనిసెక్టమీ, తర్వాత ఇది జస్ట్ షేవర్తో ఎడ్జ్ ఒకటి కొంచెం క్లీన్ చేసేస్తాం మనం. So another kind of the second type of lesion is peripheral, that is to say, located around healthy portion లో ఉంది, బ్లడ్ సప్లై బాగుంది, యంగ్ పేషెంట్ ఉన్నాడు మనకు అని అంటే we need to definitely go for repair దీనికి. and the edge of a well-vascularized area. మన సెంటర్లో వాడే ఈ ఫాస్ట్ ఫిక్స్ జస్ట్ ఆ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని కొంచెం డిబ్రైడ్ చేస్తున్నాం. డిబ్రైడ్ అంటే where the meniscus can heal. దాన్ని జస్ట్ స్మూత్ లాగా చేసుకొని అక్కడ డిబ్రైడ్ miniature suturing instruments are used to repair the lesion. మనము త్రూ అండ్ త్రూ పాస్ చేసుకొని నీళ్ళు ఒక బటన్ లాగా ఫ్లిప్ చేసుకుంటాం. ఫ్లిప్ చేసి వి అగైన్ పుల్ ఇట్, అండ్ పైన పోర్షన్లో కూడా మళ్ళీ త్రూ అండ్ త్రూ పుల్ చేసి మళ్ళీ ఫ్లిప్ చేసి సో వి పుల్ ఇట్ టుగెదర్. ఆ పుల్ చేసిన తర్వాత ఆ సూచర్ అనేది ఇట్ విల్ హోల్డ్ అండ్ ఇట్ విల్ డ్రాగ్ బోత్. Several stitches help the lesion to heal rapidly, preserving the entire meniscus. If it is a smaller tear, it may require This surgery is performed arthroscopically through small incisions using a camera to visualize the joint, minimizing scarring and enabling faster meniscus. సో రీహాబిలిటేషన్ అనేది హౌ ఈజ్ ఇట్ వేరింగ్? సో వీ హ్యావ్ గాన్ ఫర్ సర్జరీ, ఏసీఎల్ రిపేర్ చేసుకున్నామా లేదంటే మెనిస్కస్ చేసినామా? ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ బీయింగ్ రిపేర్డ్ ఆర్ రీకన్స్ట్రక్టెడ్. బికాజ్ యూజువల్లీ ఓన్లీ ఏసీఎల్ ఉంది అని అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఏసీఎల్ అలాంగ్ విత్ మెనిస్కస్ ఉంటుంది అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఏసీఎల్, పీసీఎల్ అండ్ కొలెటరల్ లిగమెంట్స్ కూడా పోయినాయంటే ఒక ప్రోటోకాల్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ వీఆర్ రిపేరింగ్. అండ్ ఓన్లీ ఇన్ మెనిస్కస్ రిపేర్ అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా స్లోగా మనము ఆర్వైఎం రేంజ్ ఆఫ్ మోషన్ అనేది స్లోగా చేసుకోవాలి. వెయిట్ బేరింగ్ షుడ్ బి లిటిల్ బిట్ గార్డెడ్. మెనిసెక్టమీకి ఇట్ ఈస్ దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్, ఇమీడియట్లీ తను నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. మల్టీ లిగమెంటస్లో రీహాబిలిటేషన్ అనేది ఇంకా కొంచెం స్లోవర్ పోర్షన్లో ఉంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ వీ నీడ్ టు గివ్ టైమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లిగమెంట్ దట్ హ్యాస్ బీన్ రీకన్స్ట్రక్టెడ్ ఆర్ రిపేర్డ్ టు గెట్ బ్యాక్స్ టు ఇట్స్ నార్మల్ టిష్యూ, ఐ మీన్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇది ఒక బ్రీఫ్ ప్రోటోకాల్ మనం యూజువల్లీ ఫాలో అయ్యేది ఏసీఎల్ కోసం. మన ఇనీషియల్ ఫస్ట్ 2 వీక్స్ అనేది మనము ఆల్మోస్ట్ అప్ టు 1.5 month అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు ప్రొటెక్ట్ ద గ్రాఫ్ట్. అంటే మొత్తం మనం కొత్తగా వేసిన కండరం ఏదైతే ఉంటుందో దానిపైన మళ్ళీ ప్రెషర్ పడకుండా ఆ పెయిన్ అండ్ స్వెల్లింగ్ తగ్గేటట్లుగా మనకు రేంజ్ ఆఫ్ మోషన్ అనేది కంప్లీట్గా వచ్చేటట్లుగా, అంటే కంప్లీట్ ఎక్స్టెన్షన్ రావాలి, కంప్లీట్గా మోకాలు మడుచుకోనికి రావాలి. ఎట్ ద సేమ్ టైం పెయిన్ ఉండకూడదు, స్వెల్లింగ్ ఉండకూడదు, అండ్ ఆ గ్రాఫ్ట్కి మళ్ళీ ఏం డ్యామేజ్ కాకుండా ఉండాలి. ఇవి మన 1.5 month టార్గెట్స్ మనకు మెయిన్ ఇవి. సో అకార్డింగ్ టు దట్ వీ గో ఫర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్. దీని ప్రకారం వెళ్ళినప్పుడు వన్స్ ద 6 weeks ఆ టార్గెట్ మనకు అయిపోయింది, మనం అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసాయి అని అంటే నెక్స్ట్ స్టేజ్లో మనము స్లోగా యాక్టివిటీస్ని పెంచుకోవడానికి, అంటే ఉండే లిగమెంట్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద స్లైడ్, పూల్లో దిగి మనం స్లోగా ఫ్రంట్ కిక్స్, బ్యాక్ కిక్స్, లేదంటే నడిచినట్లు, అంటే పూల్లో కంప్లీట్గా దిగి పైకి కిందికి ఎక్కడం, తర్వాత వాల్ స్లైడ్స్, సెమీ స్క్వాట్స్, ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్లోగా స్ట్రెంత్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనం యాక్టివిటీస్ మేబీ 1.5 to 3 months తర్వాత స్లోగా లిటిల్గా జాగ్ చేయడం, లేదంటే స్టెప్స్ ఎక్కి దిగడం, ఇవన్నీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో 3 months అయిపోయింది అని అంటే వీ కెన్ గో ఇన్ టు స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రైనింగ్. 3 to 5 monthsలో కంప్లీట్గా మనకు స్ట్రెంత్ రీగైన్ అయ్యేదానికి ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో దాని ప్రకారం పోవాలి. యూజువల్లీ ఎనీ
anatomical ACL reconstruction మనం ఏదైనా చేస్తున్నాం. హియర్ ఐఎమ్ టాకింగ్ స్పెసిఫికలీ అబౌట్ ACL ఇన్ దిస్ టాక్. 6 మంత్స్‌కి ఇంతకుముందు ప్రీ యాక్టివిటీలో అంటే స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా ఇంతకుముందు తను ఏ లెవెల్‌లో ఉన్నాడో అదే లెవెల్‌కి అచీవ్ అయ్యేదానికి మనం ఇట్ విల్ టేక్ ఎ మినిమమ్ ఆఫ్ 6 మంత్స్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో హౌ టు ప్రివెంట్ మనకు అంటే ఏసీఎల్ కాకుండా మనం ఎట్లా కాపాడుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్‌లో మీకు చెప్పినట్టుగా పువర్ కండిషనింగ్ ఉంది అని అంటే మనకు ఛాన్సెస్ ఆఫ్ ఇంజరీ దే ఆర్ హై. సో అట్లాంటి కేసెస్‌లో మనం ప్రివెన్షన్ లేదు స్పోర్ట్స్ యాక్టివిటీస్ మనం రెగ్యులర్‌గా ఆడుతున్నాం అంటే హౌ డు వి ప్రివెంట్ ఇట్? దీనికోసం ఈ స్లైడ్. కోర్ స్ట్రెంథెనింగ్ అంటే మన హిప్ తర్వాత పెల్విక్ అండ్ లోవర్ అబ్డామెన్ అవన్నీ కొంచెం మన మెయిన్ ఎయిమ్ షుడ్ బి మీరు ఇందాక ఫస్ట్‌లో నేను మెకానిజం ఆఫ్ ఇంజరీ చూసినప్పుడు యూ కెన్ సీ దట్ ద నీ వాస్ కంప్లీట్‌లీ గోయింగ్ ఇన్‌సైడ్. సో దట్ ఈస్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఆడే వాళ్ళలో మోస్ట్ కామన్ మోడ్ ఆఫ్ ఇంజరీ అదే ఉంటుంది. సో వెనెవర్ దే ఆర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ యాక్టివిటీ ఆ అథ్లీట్స్‌కి వి మస్ట్ మేక్ ష్యూర్ దట్ ఆ నీ పొజిషన్ అనేది అట్లా లోపల పోకుండా ఉండాలి. వి నీడ్ టు ట్రైన్ ఇట్. తర్వాత ఎక్సర్సైజ్ హామ్‌స్ట్రింగ్స్ తర్వాత క్వాడ్రిసెప్స్ ఇవైతే మజిల్స్ ఉన్నాయో నీ చుట్టూ ఉండే మజిల్స్ దాని మస్కులేచర్ మనం స్ట్రెంథెన్ చేసుకుంటే ఇన్ కేస్ ఏదైనా స్ట్రెయిన్ అయినా కానీ టిల్ ద జాయింట్ ఆ లోడ్ పోకుండా దీస్ హామ్‌స్ట్రింగ్స్ అండ్ క్వాడ్రిసెప్స్ నీ అరౌండ్ ఉండే మజిల్స్ దే ట్రై టు హెల్ప్ ఇట్. అండ్ ప్రాపర్ టెక్నిక్ అండ్ నీ పొజిషనింగ్ వెన్ జంపింగ్ అండ్ ల్యాండింగ్ ఇది కూడా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి వెనెవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ స్పోర్ట్. అండ్ ఆల్సో సడన్ ట్విస్టింగ్ మూమెంట్స్ ఏదైనా చూసుకుంటున్నా కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రైన్ అడిక్వేట్లీ బిఫోర్ గోయింగ్ ఏ స్పోర్ట్. That's it. Thank you. Any questions? If at all? Okay.